దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపించుచు ఉన్నాను. వాక్యం గూర్చిన అవగాహన అనే ఈ కార్యక్రమం అందరికీ అవగాహన కలుగుటకై మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 1242 ఎపిసోడ్‌గా ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందామండి. అంటే మోషే ప్రజలను ఆశీర్వదించటాన్ని గురించి, అంటే ఒక్కొక్క గోత్రాన్ని, ఇశ్రాయేలు గోత్రాలను ఆశీర్వదించే ఆశీర్వచనాలు, మోషే దేవుణ్ణి స్తుతించటం. ఆశీర్వచనాలు 25వ వచనం వరకు ఉంటాయి. 26-29 వరకు మోషే దేవుణ్ణి స్తుతించటాన్ని గురించి ఉంటుంది. దైవజనుడైన మోషే తాను చనిపోకముందు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆశీర్వాదం ఇది. మోషే చెప్పింది, యెహోవా సీనాయి నుండి వచ్చెను, యెహోవా శేయీరు ప్రభాత వెలుగుగల ఉన్నాడు, ఆయన పారాను కొండ నుండి ప్రకాశించే వెలుగులా ఉన్నాడు. యెహోవా 10,000 మంది పరిశుద్ధులతో వచ్చాడు, ఆయన కుడి చేతి వైపున దేవుని గొప్ప గొప్ప మహా సైనికులు ఉన్నారు. అవును, యెహోవా తన ప్రజలను ప్రేమిస్తాడు, ఆయన పరిశుద్ధ ప్రజలంతా ఆయన చేతిలో ఉన్నారు, వారు ఆయన అడుగుజాడల్లో నడుస్తారు, ప్రతి ఒక్కరూ ఆయన ప్రబోధాలు అంగీకరిస్తారు. మోషే మనకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, అది యాకోబు ప్రజలందరికీ చెందుతుంది. ప్రజలు వారి నాయకులు సమావేశమైనప్పుడు యెషూరూనుకు రాజు ఉన్నాడు, యెహోవాయే వారికి రాజు. అంటే యెషూరూను అంటే ఇశ్రాయేలులకు మరొక పేరు, అంటే మంచివాడు లేక సత్యవంతుడు అని అర్థం. అంటే యెషూరూను అంటే ఇది ఇశ్రాయేలుకున్న మరొక పేరు అనమాట. న్యాయమైన వాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించువాడు, న్యాయమును సంరక్షించువాడు అని కూడా అర్థం వస్తుంది. అదే 26వ అధ్యాయం 26వ వచనాన్ని, అలాగే 32-15 వచనాన్ని కూడా మనం చూస్తే మనకి తెలియచేయబడుతుంది అనమాట. అలాగే అవును, ప్రజలందరూ కూడా ఆ యొక్క పేరును, అంటే యెషూరూను కుడి చేతిలో గొప్ప గొప్ప మరి సైనికులు ఉన్నారని ఇక్కడ చెప్తా ఉన్నాడు. పరిశుద్ధ ప్రజలంతా ఆయన చేతిలో ఉన్నారు, యెహోవాయే వారికి రాజుగా ఉన్నారు. ఆ రాజు ఎలాంటి వాడు? న్యాయవంతుడు, సత్యవంతుడు. ఆయనకు మరొక పేరు యెషూరూను అనమాట. అలాగే రూబేనుకి ఆశీర్వాదాలు ఏమిచ్చంటే, రూబేను మరణించక జీవించునుగాక, అతని వంశంలో అనేక మంది ప్రజలందురుగాక. అంటే అతను చేసిన పాపం వల్ల అతను మరణించక జీవించే ఉంటాడు, కానీ అనేకమైన వంశాలు అతని ప్రజలు ఉంటారని ఆశీర్వదించారు. యూదా వంశానికి ఆశీర్వాదాలు ఏమిచ్చారంటే, యూదా వంశమును గూర్చి మోషే విషయాలు చెప్పాడు. యెహోవా యూదా నాయకుడు సహాయం కోసం మొరపెట్టినప్పుడు ఆలకించు, అతన్ని తన ప్రజల దగ్గరికి చేర్చు, అతనికి బలవంతుడిని చెయ్యి, అతడు తన శత్రువులను ఓడించడానికి సహాయం చెయ్యని యూదాకు ఆశీర్వాదాలు ఇచ్చారు. అదే 8వ వచనం చూస్తే లేవీలకు ఆశీర్వాదాలు. లేవీని గూర్చి మోషే ఇలా చెప్తున్నాడు, నీ నిజమైన అనుచరుడు లేవి ఊరీము తుమ్మీమునకు కాపలా ఉండేవాడు. అంటే ఊరీము తుమ్మీము అంటే ఏంటి? దేవుని నుండి మనకు ఏదైనా ఒక ప్రశ్న మన జీవితంలో ఉంటే దేవుని నుండి జవాబు పొందుకునేందుకు యాజకులు వీటిని ఉపయోగించి, ఊరీముని తుమ్మీమును ఉపయోగించి దేవుని యొక్క మాటను తెలియజేసేవారు అనమాట. అంటే లేవీలు వీటికి కాపలాగా ఉండేవారు. నీ ప్రత్యేకమైన మనిషి వాటిని కాపాడుతాడు. మస్సా దగ్గర నీవు లేవి ప్రజలను పరీక్షించావు, నీ వాళ్ళని నిన్ను ప్రేమించుటకు మెరీబా నీళ్ళ దగ్గర నీవు రుజువు చేశావు. మెరీబా, మస్సా అంటే సంఖ్యాకాండం 20 అధ్యాయం 1-13 వరకు మనం చూడొచ్చు. యాకోబు ఇశ్రాయేలు యొక్క మరొక పేరే మస్సా, మెరీబా అనేది మనకు అర్థమవుతుంది. లేవి తన తండ్రిని తల్లిని గురించి చెప్పాడు, వారి విషయం నేను లెక్క చేయను. అతడు తన సొంత సోదరులను స్వీకరించలేదు, తన సొంత పిల్లల్ని తీసుకోలేదు. లేవీలు నీ మాటకు విధేయులయ్యారు, నీ ఒడంబడికను నిలబెట్టారు. యాకోబుకు నీ నియమాలను, ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రాన్ని వారు బోధిస్తారు. వాళ్ళు నీ ఎదుట ధూపం వేస్తారు, నీ బలిపీఠం మీద పరిపూర్ణ దహన బలులు అర్పిస్తారు. యెహోవా లేవీకి చెందిన వాటిని ఆశీర్వదించు, అతడు జరిగించే వాటిని స్వీకరించు, దాని మీద దాడి చేసే వాళ్ళని నాశనించే. అంటే లేవి వంశం అంటే దేవునికి పరిచర్య చేసే యాజకత్వ వంశం అనమాట. అందుకు వీళ్ళని దీవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పరిచర్య చేస్తారని, పరిపూర్ణమైన బలిపీఠం మీద దహన బలి అర్పిస్తారని. అలాగే బెన్యామీనుకు ఆశీర్వాదాలు 12వ వచనం. బెన్యామీను గురించి మోషే ఎలా చెప్తున్నాడు, యెహోవా బెన్యామీనును ప్రేమిస్తూ ఉన్నాడు, బెన్యామీనును ఆయన చెంత క్షేమంగా జీవిస్తాడు, అతనికి యెహోవా ఎల్లప్పుడూ కాపాడుతాడు, మరి యెహోవా అతని దేశంలో నివసిస్తాడు. అంటే అక్షరాల అతడు ఆయన భుజాల మధ్యన జీవిస్తాడని అర్థం.
యెహోవా ఆలయం బెన్యామీను యూదా వారి సరిహద్దుల మధ్య ఉంటుందని కూడా ఈ యొక్క మాట చెప్పినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే యోసేపుకి ఆశీర్వాదాలు 13-17 వరకు. యోసేపును గూర్చి మోషే ఇలా చెప్తున్నాడు, యెహోవా అతని దేశాన్ని ఆశీర్వదించునుగాక, ఆకాశం నుండి శ్రేష్టమైన వాటితో, భూమి కింద దాగి ఉన్న లోతైన ధన సంపదతో, సూర్యుని శ్రేష్ఠ ఫలాలతో, మసాలా శ్రేష్ఠ పంటలతో, ప్రాచీన పర్వతాల నుండి శ్రేష్ఠ ఫలాలతో, కొండల్లో శాశ్వతంగా ఉంచబడే శ్రేష్ఠ పదార్థాలతో, భూమి నుండి శ్రేష్టమైన బహుమానాలు, దాని పూర్ణ ఆశీర్వాదాలతో, మండుతూ ఉండే పొదలో నివాసం చేసి యెహోవా కటాక్షంతో తన సోదరుల నుంచి వేరుగా ఉంచబడిన యోసేపు నడినెత్తి మీద ఆశీర్వాదం వచ్చునుగాక. యోసేపు దొడ్డిలో మొట్టమొదట పుట్టిన ఎద్దుకు ఎంతో శోభ. ఈ ఎద్దు కొమ్ములు అడవి దున్నపోతు కొమ్ములంత పెద్దవిగా ఉంటాయి. యోసేపు మందలు మనుషుల్ని తోసివేస్తాయి, అందరినీ భూదిగంతాల వరకు తోసివేస్తాయి. అవును, మనష్షేకు వేలాది మంది ప్రజలున్నారు. అవును, ఎఫ్రాయిముకు 10,000 మంది ప్రజలున్నారు. అలాగే జెబూలూని ఆశీర్వాదాలు 18-19 వచనాలు మనం చూస్తే, జెబూలూను గురించి మోషే చెప్పినది, జెబూలూను, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఇస్సాకారు నీ ఇంటి వద్ద నీ గుడారంలో సంతోషంగా ఉండు. వారు తమ ప్రజలను కొండకు కర్మేలు పిలుస్తారు. అంటే అక్కడ వారు సరైన బలులు అర్పిస్తారు, ఎందుకంటే సముద్రాల్లోని సమృద్ధిని వారు తీసుకుంటారు. ఇసుకలో దాగి ఉన్న ఐశ్వర్యాలను మీరు తీసుకుంటారు గనుక. అలాగే ఇసుకలో దాగి ఉన్న ఐశ్వర్యాలను జెబూలూను గురించి చెప్తున్నారు. అలాగే గాదు ఆశీర్వాదాలు 20-21 వచనాలను మనం చూస్తే, గాదును గూర్చి మోషే ఇలా చెప్పాడు, గాదు విశాలపరిచే దేవునికి స్తోత్రాలు. గాదు సింహంలా పడుకుంటాడు, చేతిని నడినెత్తిని చీల్చేస్తాడు. శ్రేష్ఠ భాగం అతడు తన కోసం ఎంచుకుంటాడు, అక్కడ రాజభాగం అతనికి ఉంచబడుతుంది. ప్రజానాయకులు అతని దగ్గరికి వస్తారు, ఇశ్రాయేలుల ఎడల అతడు దయ చూపుతాడు. యెహోవా దృష్టికి మంచి వాటిని అతడు చేస్తాడు, యెహోవా అతని పక్షంగా తీర్పు తీరుస్తాడు. ఇలా మంచి వాటిని గురించి ఆయన తీర్పు తీరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. 20-21 అంటే గాదుకి యొక్క ఆశీర్వాదాలు. దాను ఆశీర్వాదాలేమో, దానును గురించి మోషే ఇలా చెప్తుంది, దాను బాషాను నుండి దూకే సింహపు పిల్ల అని. తర్వాత నఫ్తాలి ఆశీర్వాదం, నఫ్తాలిని గురించి మోషే ఇలా చెప్తున్నాడు, నఫ్తాలి, నీవు దయ పొంది తృప్తిగా ఉన్నావు, యెహోవా ఆశీర్వాదాలతో నిండిపోయావు. గలిలీ పశ్చిమ దక్షిణాల భూమిని నువ్వు తీసుకో. అంటే ఆ బిడ్డకు నఫ్తాలికి ఆశీర్వాదాలు. ఆషేరు యొక్క ఆశీర్వాదాలు ఏంటంటే 24-25. ఆషేరు అంటే ధన్యుడు లేక సంతోషము అని అర్థం. గురించి మోషే ఇలా చెప్తున్నాడు, కుమారుల్లో ఆషేరు అత్యధికంగా ఆశీర్వదించబడినవాడు. అతన్ని తన సోదరులకు ప్రియమైన వాడిగా ఉండనియండి, అతన్ని తన పాదాల తైలముతో కడగకోనివ్వండి. నీ తాళాలు ఇనుపవిని ఎత్తడివిని, నీ బలం జీవితం అంతా ఉంటుంది. అంత మోషే దేవుణ్ణి స్తుతించడం, ఓ యెషూరును, దేవుని వంటి వాడు ఎవ్వరూ లేరు. దేవుడు తన మహిమతో నీకు సహాయం చేసేందుకు మేఘాల మీద ఆకాశంలో విహరిస్తాడు. నిత్యుడైన దేవుడు నీకు భద్రతా స్థలం, శాశ్వతంగా ఆదుకునే హస్తాలు నీ కింద ఉన్నాయి. దేవుడు శత్రువును నీ దగ్గర నుండి వెళ్ళగొట్టేస్తాడు, శత్రువును నాశనం చేయి అంటాడు. కనుక ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తాడు. ధాన్యం, ద్రాక్షారసం ఉండే దేశంలో యాకోబు ఊట క్షేమంగా ఉంటుంది. అవును, అతని ఆకాశం మంచును కురిపిస్తుంది. ఇశ్రాయేలు, నువ్వు సంతోషంగా ఉన్నావు, యెహోవా చేత రక్షించబడిన దేశంగా నీ వలె ఏ దేశము లేదని చెప్తున్నారు. యెహోవాయే నీకు సహాయం చేసేవాడు, నీ విజయానికి యెహోవాయే ఖడ్గం. నీ శత్రువులు నీకే విధేయులుగా వస్తారు, వారి అబద్ధపు దేవతల పూజా స్థలాల మీద మీరు నడుస్తారు. మోషే దేవుణ్ణి స్తుతించటాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు, యెషూరుని గురించి, నిత్యుడైన దేవుడిని గురించి. ఆయన ఇశ్రాయేలు పట్ల ఎలా ఉన్నాడో, విజయంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, సత్యముగా ఉన్నాడు, పూజా ఫలాల మీద మీరు నడుస్తారు అని చెప్తా ఉన్నారు. వారి అబద్ధపు దేవతల పూజా ఫలాల మీద నడుస్తారు, నీ శత్రువులు నీకు విధేయులు అవుతారని. అంటే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఈ విధంగా దీవిస్తాడని యెహోవాను స్తుతిస్తూ ఉన్నాడు మోషే కదండి. అంటే తన ఇశ్రాయేలు బంగారు దూడను పూజించి పాపం చేసినప్పుడు లేవీయులు తమ రక్త సంబంధాలను కూడా వ్యతిరేకించి దేవుని పక్షంగా నిలిచారు. వారు నిబంధనకు కట్టుబడి బంగారు దూడ ఆరాధనలో పాల్గొన్న వారిని శిక్షించి బుద్ధి వచ్చేలా చేశారు. దేవుని పట్ల వారికి ఆసక్తి ఉంది. బహుమానంగా దేవుడు వారిని ధర్మశాస్త్ర సంరక్షకులుగా, తనను బలి అర్పణలు అర్పించే వారిగా నియమించారు.
దేవుడు కొరకు, ఆయన వాక్యం కొరకు మన ప్రేమ సమర్పణలు మొదటి స్థానంలో ఉంటూ స్నేహితులు, కుటుంబం, సంఘం కంటే ప్రధానమైనది గలవాయిగా ఉండాలి. అదే మత్తయి సువార్త 10:37-38, లూకా సువార్త 14:26 మనం చూస్తే మనకి అర్థమవుతుంది. కాబట్టి లేవి వంశానికి ఎందుకు అంతగా ఆశీర్వదించాడంటే ఆ రోజు వారు చూపిన ఆ యొక్క దేవుని మీద ఉన్న ప్రేమనే వారికి ఆశీర్వాదకరంగా మార్చాడు. కాబట్టి మనం కూడా మరి బంధువుల కంటే, స్నేహితుల కంటే, ఇరుగు పొరుగు వారి కంటే, మన చుట్టూ ఉన్న వారి కంటే, ఇంటి వారి కంటే దేవునికి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు లేవీలను ఆశీర్వదించినట్లుగా, ఆయన పని కొరకు ఆయన నిలబెట్టుకున్నట్లుగా మనలను కూడా ఆయన నిలబెట్టుకుని వాడుకుంటారు. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కుటుంబాలకు అనుగ్రహించునుగాక. మనం కూడా మరి ఒక్కొక్క వంశానికి వాళ్ళు చేసిన పనిని బట్టి, పరిచర్యను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి మరి వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి మనము ఎలాంటి పని చేస్తున్నామో, మనం ఏ విధంగా ఉన్నామో వాటిని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దానిని కూడా పరిశీలిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని యొక్క ఉద్దేశాన్ని కాపాడుకుందాం. అట్టి కృపను మరి పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కుటుంబాలకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడ, సర్వాధికారివైన తండ్రి, నీకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ మాటలు వినడానికి మమ్మల్ని బలపరిచారు. ఏ కుటుంబాన్ని ఎలా ఆశీర్వదించారో తండ్రి, ఏ వంశాన్ని ఎలా ఆశీర్వదించారో నిజమేనాయన. వారు చేసిన పనికి తగిన దీవెనిచ్చారు. మేము కూడా చేసిన పనికి తగిన దీవెన పొందుకోవాలంటే నమ్మకత్వంగా, సత్యంగా, న్యాయవంతంగా అయా యెషూరును ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ప్రభువా లేవీలు ఏ విధంగా అయితే వారి జీవిత కర్తవ్యాన్ని చూపించారో తండ్రి, మేము కూడా అటు రీతిగా ఉండడానికి సహాయం చేయండి. అట్టి కృపను మా కుటుంబాలకు అనుగ్రహించండి, మా దేశానికి అనుగ్రహించండి, మా చుట్టూ ఉన్న ప్రజలకు మేము వెళుతున్న సంఘానికి అనుగ్రహించండి తండ్రి. అలాగే దినాన్ని వింటున్న అందరిపై నీ కృపను ఉంచండి. మాటలు అర్థం చేసుకోగలిగే శక్తిని దయచేయండి. నీకు మాత్రమే మహిమ చెల్లిస్తూ ప్రభువా అందుకో నిర్మాకాండం అయాలో ప్రభు ఇదిగో తండ్రి సెలవిచ్చినట్లుగా తండ్రి మరలా ఇదిగో తండ్రి స్తోత్రాలను ఆయన చివరి దిశకాండంలో కూడా మరొకసారి సెలవిచ్చారు. ఏ వంశానికి ఏ ఆశీర్వాదం ఇచ్చారో తండ్రి ఆ ఆశీర్వాదాలన్నీ మీ చిత్తంలో బలపరచమని ముందున్న వాటి కొరకు వేగిరపడితే వెనక ఉన్నవన్నీ మరిచి నీ సన్నిధిలో కొనసాగే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఎవరి గురించి విజ్ఞాపన చేయాలి, ఎవరిని ప్రాధేయపడాలి, ఎవరిని సన్నిధికి చేర్చాలి ఉదయకాలం మాకు తెలియచేయమని మీకే సమర్పించుకుంటూ యేసు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థించి ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.